గుడ్ ఈవినింగ్. గ్రేటర్ హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ పేరుతో శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ కోట్ల రూపాయలకు స్కెచ్ గీసింది. అధిక వడ్డీ పేరుతో ఆ కంపెనీ తమను మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ రాజ్ న్యూస్ను ఆశ్రయించారు. దీంతో ప్రజా గొంతుకైన రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. నిజాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం 1.4 acres ఉంది. 1.4 acres. ఇంకా అడిట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది 6th వెంచర్, అది 7th వెంచర్. కలర్ బ్రోచర్లతో కస్టమర్లకు బురుడీ కొట్టించారు. 1600 మందితో లక్కీ లాటరీకి ప్లాన్ చేశారు. ఒక్కొక్కరి నుంచి 25,000 వసూలు చేస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు. లక్కీ లాటరీ పేరుతో 100 కోట్ల స్కామ్ చేసినట్లు శ్రీవార్ ఇన్ఫ్రా బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి లక్షలో డబ్బులు వసూలు చేశారు శ్రీవార్ ఇన్ఫ్రా నిర్వాహకులు. అధిక వడ్డీ ఆశ చూపి పెట్టుబడులను ఆకర్షించారు. 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2 గుంటల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. రెరా, డిటిసిపి, హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా దందా నిర్వహిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ వెంచర్ పేరుతో భూముల రిజిస్ట్రేషన్ తతంగం కొనసాగుతోంది. బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు అంటూ గాలం వేస్తున్నారు. ట్యాక్స్ నుంచి తప్పించుకునే శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలకు ట్యాక్స్ పేరుతో టోకరా వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. శ్రీవార్ ఇన్ఫ్రాలో అడ్డగోలుగా అక్రమాలు జరిగినట్లుగా బాధితులు వాపోతున్నారు. రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లక్కీ లాటరీ పేరుతో అమాయకులను టార్గెట్ చేసిన కేటుగాళ్లు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కారు. ఒక్కొక్కరి నుంచి వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఎకరాల భూములను బహుమతిగా ఇస్తామంటూ మోసం చేస్తున్నారు శ్రీవార్ ఇన్ఫ్రా నిర్వాహకులు. తెలంగాణలో లాటరీ ఇల్లీగల్ అని ప్రశ్నిస్తే కేరళలో లీగల్ అంటూ సమాధానం చెప్తున్నారు. స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్కు తెరలేపారు. ఇంతకే ఆ స్కీమ్ వెనుక అసలు మర్మమేంటి? కస్టమర్స్ ఎలా మోసపోయారు? బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కూపన్స్ ఉంది. సింగిల్ కూపన్ వచ్చి 5,000. మినిమం 5 కొనాలి ఖచ్చితంగా. 25,000 అయితే ఇలా ఏం చేస్తాం, ఇలా డ్రా తీస్తాం. ఫిబ్రవరి డ్రా తీస్తాం. తీస్తే ఫస్ట్ విన్నర్స్కి ఫస్ట్ డ్రా విన్నర్ ఎవరైతే ఉన్నారో 1 acre ల్యాండ్ ఇస్తాం. అంటే 50 లక్షల వరకు రిజిస్ట్రేషన్ డైరెక్ట్. సెకండ్ థర్డ్ విన్నర్కి హాఫ్ ఎకర్ ల్యాండ్. ఇది కూడా 25 లక్షలు ఉంటుంది. కూడా 4, 5, 6 వచ్చి ఆ కొండ ఉంది కదా ఇక్కడ ఎదురాబాద్ దగ్గర హెచ్ఎండిఏ. ఈ 50-90 నుంచి ప్రతి నెల 100 మెంబర్ డ్రా తీస్తాం. మళ్ళీ ఇప్పుడు ఐదుగురు సింగిల్కి 5 కూపన్లు వేసి డ్రా వేసుకొని వెళ్ళిపోయాం. ఫిబ్రవరిలో డ్రా తీస్తాం. డ్రా తీసినాక ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని సపరేట్ ఇచ్చేసి వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చేసి ఆ పేపర్ అవన్నీ బయటపడేసి ఇవి వేస్తాం. అప్పుడు ఇవి వేసి ఇందులోకి వెళ్ళి ప్రతి నెల 100 మెంబర్స్. 25లో మీకు 50 రాసిరు, ఒకటి వెళ్ళింది. ఒకటి వెళ్తే 25,000 ఇచ్చేస్తాం. మిగతా 2,25,000 ఉంటాయి కదా, దాని ₹2 ఇంట్రెస్ట్ నెక్స్ట్ మంత్ ఇస్తాం. అయితే మొన్న సజ్జనారో స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ లక్కీ డ్రాలు కూపాన్లు అవి వేయద్దు, అవి చేస్తే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతుంది అని చెప్పాము. అది దాంట్లోకి ఇది కాదా ఇన్వాల్వ్ కాదు? ఇది డబ్బులు కట్టుతున్నాం కదా, డబ్బులు కట్టే వాటికి సజ్జనార్ గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుంది అంటే వాళ్ళు లిక్కర్కి డ్రాలు పెట్టుకోవచ్చు, దీనికి ఎందుకు పెట్టుకోవచ్చు? దీనికి అసలు నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు కేరళలో లీగల్, ఇప్పుడు 2-3 రాష్ట్రాలు లీగల్ ఉంటుంది. మన దగ్గర ఎందుకంటే అది ఎందుకు ఇల్లీగల్ అది
డౌట్ 20 లక్షలు మేము ఇస్తాం, మా ఇంట్లో అడుగుతారు, వాళ్ళు తిరుగుతారు, ఊళ్ళో తిరిగి అడుగుతారు ఇక్కడ ఏంది ఎంత ఉంది ఏంది అడుగుతారు. అయినప్పుడు 20 లక్షలకి 2 గుంటలు సెక్యూరిటీ ఇస్తారు అంటే 4 లక్షలే వర్త్ అవుతాయి కదా, మరి 16 లక్షలకి ఎట్లా సెక్యూరిటీ అని అడిగితే ఎకరానికి 40 గుంటలు 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తారు. 80 లక్షలు మ్యాక్సిమం వాడున్న రేటు విలేజ్లో. ఏ ల్యాండ్ మీద పెడతారు? ఏదైనా మనం కొత్త ల్యాండ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేయండి సార్, మళ్ళీ వేరే వాళ్ళ కొత్త మీరు అయిపోయింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినాం, మీకు 20 మంత్స్ తర్వాత మాకు రిటర్న్ వస్తుంది. మళ్ళీ కొత్త ల్యాండ్ చేయాలి కదా అన్నప్పుడు ఈ 20 మంత్స్ అమౌంట్ న్యూ ల్యాండ్స్కి వెళ్తుంది, కొత్త ల్యాండ్ కొనడానికి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు సేల్ డీడ్ చేస్తారా? ఇది సేల్ డీడ్ కదా సార్, భూభారత్లో సేల్ డీడ్ అయితే డైరెక్ట్ భూభారత్లో అయితే. భూభారత్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తే మాకు ఎంఓయూ మీకు ఇవ్వడమా మేము సేల్ డీడ్ చేశాక? సార్ సేల్ డీడ్ సేల్ డీడ్ చేసినాక ముచ్చువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, ఏమోగా మీకు మాకు ఒక అండర్స్టాండింగ్ కాపీ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, సమ్ ఇన్ 20 మంత్స్ తర్వాత మీ ప్రిన్సిపల్ మీకు ఇవ్వాలి, మా ల్యాండ్ మాకు చేయాలని మేము కండిషన్స్తో ఒక ఫామ్ రాసుకుంటాం, అది కంటిన్యూ అవుతుంది. ఓకే, లేదు 20 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ అయ్యేది అనుకోండి, ల్యాండ్ మీ పేరు పైన ఉంటుంది, ఎంఓయూ రెన్యువల్ అవుతుంది. ఇప్పుడు NDTCకి హెచ్ఎండి అప్రూవల్స్ లేకుండా ల్యాండ్ ఎట్లా కొన్నారు అని అంటే అప్పుడు ఎలా సార్? ఇప్పుడు మనం చేసేది ఫామ్ ల్యాండే చేస్తున్నాం, ఫామ్ ల్యాండ్ వెంచర్. ఫామ్ ల్యాండ్ చేస్తున్నాం. ఫామ్ ల్యాండ్లో మనం అన్ని వెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్గా దాని సైట్ సర్వే చేయించి తీసుకున్నాం. ఇప్పుడు మేము తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మగ్దుంపల్లిలో ఎన్ని ఎకరాలు ఇది? ఇది ఎకరం 4 గుంటలు సార్. ఎకరం 4 గుంటలు. 9 acres అన్నది ఎక్కడ? అది అక్కడ ఉంటాయి, అక్కడ ఒక్క దగ్గర ఉంటుంది, అదే విలేజ్లో మొత్తం అదే మండలంలో అక్కడ మన ఇప్పుడు ఈ సైట్ అమ్మేడు, ఇది కొన్నాం మనం, నెక్స్ట్ ఈ సైట్ అమ్ముతాడు, అట్లా కొంటాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు అన్నీ ఒకసారి అమ్మరు కదా సార్, డీల్ అయిపోయినా ఎట్లా అయితే విలేజ్లో అమ్ముతారో అట్లా మీరు తీసుకొని బిజినెస్ చేస్తారు. ఏ తీసుకున్నామో రోడ్డు తీసుకుంటాం, రోడ్ బిట్లే ఉంటాయండి. ఓకే, ఎస్, ఓవరాల్గా చూస్తే అసలు ఆ స్కీమ్ వెనక అసలు మర్మం ఏంటి, అలాగే కస్టమర్స్ ఎలా మోసపోయారు, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం మనకు కనబడుతోంది. అసలు ఓవరాల్గా ఈ శ్రీవార్ ఇన్ఫ్రా అనేది ఏం చేసింది, దానివల్ల ఎంతమంది మోసపోయారు, అసలు ఏం జరుగుతోంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సునీల్, యాక్చువల్గా జరిగింది ఏమిటి, అంటే జనాల్ని అంత దారుణంగా ఎలా బుడి కొట్టించారు, ఇప్పటికీ ఎంతమంది వరకు వీళ్ళ బారిన పడి ఉంటారు, ఏం జరుగుతోంది అసలు? అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి వ్యక్తులు ప్రతినిత్యం కూడా నగరంలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలోనే శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి పేరుతో ఒక వెంచర్స్ని స్టార్ట్ చేశారు. ఇందులో మనం ఒకసారి చూడొచ్చు, ఇందులో వెంచర్స్తో పాటు కొన్ని లక్కీ డ్రా, మనం లక్కీ డ్రా అంటే కేరళ లాంటి రాష్ట్రాల్లో చూస్తుంటాం, కానీ హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున లక్కీ డ్రా పేరుతో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కోట్ల రూపాయల వరకు కాజేశారంటే వీరు ఏ రకంగా జనాల అవసరాలను ఆసరాగా చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారో దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మేడిపల్లిలో ఉన్నటువంటి శ్రీవార్ వెంచర్స్ డెవలపర్స్ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ, ఈ నిర్వాహకులు ఇద్దరు కూడా అమాయక ప్రజల యొక్క అవసరాలను, అంటే వారు డబ్బులు కడితే దాదాపు లక్కీ డ్రా పేరుతో, ఇక్కడ 2 ఫ్రాడ్స్ ఉన్నాయి, ఒకటి లక్కీ డ్రా ఫ్రాడ్, మరొకటి డబ్బులు కడితే 20 లక్షలు కడితే మీకు 2 గుంటల భూమి ఇస్తాము, మరి అదే తరహాలో నెల వడ్డీ కూడా ఇస్తాము అంటూ కూడా దాదాపు ఒకరు కాదు ఏకంగా దాదాపు 700 మంది కస్టమర్స్ దగ్గర నుంచి సుమారు 4 కోట్ల పైగా వీరు డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే బాధితులు వాపోతున్నారు. ఇక నెల అంటే డబ్బులు కట్టినటువంటి వారు 20 లక్షలు కట్టడం, ఆ తర్వాత నెలకు 1 లక్ష రూపాయల వరకు వడ్డీ పేరుతో ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని నెలలు ఇచ్చి వారు ఆపడంతో బాధితులందరూ కూడా తాము మోసపోయామంటూ కూడా రాజ్ న్యూస్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటికే దీనిపై అటు లక్కీ డ్రా పేరుతో దాదాపు 1600 కస్టమర్లు ఒక్కొక్క లక్కీ డ్రాకు 25,000 రూపాయలు కట్టాలి, అది కూడా 5గురు కట్టాలి, 5 లక్కీ డ్రాలు కట్టాలి, అది కూడా 1600 మంది కడితే లక్కీ డ్రా తీస్తాము. ఆ తీసిన తర్వాత మొదటి బహుమతి ఎకరం భూమి ఇస్తామని, ఆ తర్వాత రెండో బహుమతిగా 0.5 ఎకరా భూమి ఇస్తామని, మూడో బహుమతి చిన్న ఏదో గిఫ్ట్లు ఇస్తామని ఒక ఆశ చూపి ప్రజలందరినీ కూడా తన వైపు మళ్లించుకునే ప్రయత్నము ఈ శ్రీవార్ డెవలపర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే బాధితులందరూ కూడా వాపోతున్నారు, తాము మోసపోయాము,
ఇది అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టని అంతా మోసపోయిన డబ్బులు కట్టారు. దాదాపు వందల కాదు వేల మంది బాధితులు డబ్బులు కట్టి వేల కోట్ల రూపాయలు వారి దగ్గర ఉంచారు. ఇప్పటికే వారు సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారి ముఖం చాటేయడంతో ఇక పోలీసులు గత్యంతరం లేక పోలీసులతో పాటు రాజ్నెస్ బృందాన్ని సైతము బాధితులందరూ కూడా ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. ఇక వైట్ మనీని అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల పన్నులని ఎగవేసేందుకు ఒకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి హెచ్ఎండిఎల్ అవార్డ్స్ పర్మిషన్స్ ఉంటాయి, రేరా అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఏ అనుమతి లేకుండా